Jai Hind students, welcome back to Target CAPFSC. Today we will discuss on caste system in India. So caste discrimination or caste system in India. So this is paper 2 topic. So paper 2 సంబంధించి ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో essay అవ్వు, ఆర్గ్యుమెంట్ అవ్వు, రిపోర్ట్ అవ్వు. సో I will provide you all the data. Okay, so data facts నేను ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్ ఈ కాస్ట్ సిస్టమ్ పైన. సో ఎలాగైతే అది ఫ్రమ్ పాస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎలాగైతే ఇవాల్వ్ అవుతూ వచ్చిందో, సో how it got evolved till now. So what is the present scenario, current status? Okay, and we will start with the introduction. So what the structure I have provided to you. So how you need to write the essay. So what the structure I have provided to you. So on that basis only I have designed it. Okay, so we will start with the introduction part. So introduction మీరు ఎలా రాయాలి ఏంటనేది మీకు తెలుసు. Okay, so start with an quotation. Okay, so give some bullet points. Okay, so definition of the caste. Coming to the historical context గురించి మాట్లాడదాం, background and current status and challenges. So what the challenges still now we are facing on this issue, and the legal laws and policies, ఏదైతే constitutional laws ఉన్నాయో on this caste system. So దాని గురించి and policies గురించి and way forward. So what type of solutions we can give. Okay, next is conclusion. When coming to the caste, so ఈ కాస్ట్ అనే వర్డ్ అనేది మన బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకే, సో బిఫోర్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ద వర్ణ సిస్టమ్. వర్ణ, సో ఈ వర్ణ అనే వర్డ్ ఎలా వచ్చిందండి? సో వెన్ ఆరియన్స్ కేమ్ టు ద ఇండియా. సో ఈ ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో, సో వన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడైతే కంప్లీట్ గా ఇదైపోయిందో, సో దాని తర్వాత ఆరియన్స్ వచ్చారండి ఇండియాకి. సో వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు అంటే ఇక్కడండి, కాస్పియన్ సీ అంటే సెంట్రల్ ఏషియా పార్ట్ నుంచి అనమాట. సో నియర్ కాస్పియన్ సీ, ప్రెసెంట్ డేలో చూసుకున్నట్లయితే రష్యా అండ్ కజకిస్తాన్ అనమాట. ఓకే, సో అక్కడ నుంచి వాళ్ళు ఇండియాకి రావడం జరిగింది. ఎప్పుడండి? ఆల్మోస్ట్ ఆన్ 1500 BC, 1500 to 2000 BC మధ్యలో వాళ్ళు వచ్చారనమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు ఒక 2000, అదొక 2000 అంటే ఆల్మోస్ట్ ఆల్ 3500 to 4000 years బ్యాక్ వీళ్ళు ఆరియన్స్ అనేది రావడం జరిగింది అనమాట. సో వస్తూ వాళ్ళు ఏంటంటే, సో దే హ్యావ్ డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ దే ఆర్ సుపీరియర్స్ అండ్ వెల్ నాలెడ్జ్డ్ పర్సన్స్. ఓకే, దే థాట్ దట్ దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ us అండ్ ద ఇండిజినియస్ ఇండియన్స్. ఓకే, అందుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళే శ్వేత వర్ణాస్ అని చెప్పేసి చెప్పుకోవడం స్టార్ట్ చేశారు అన్నమాట. శ్వేత వర్ణాస్ అంటే వెరీ ప్యూర్ అండ్ వెరీ ఫేర్ అండ్ వెరీ వెల్ ఇంటెలెక్చువల్స్ అని. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇండిజినియస్ ఇండియన్స్, దే హ్యావ్ స్టేటెడ్ దట్ కృష్ణ వర్ణాస్. కృష్ణ అంటే కృష్ణుడు ఏ కలర్ లో ఉంటాడని నలుపు రంగులో ఉంటాడు అనమాట. సో వీఆర్ సమ్ డార్క్ స్కిన్స్ కదా, సో దే addressed indigenous Indians as the Krishna Varnas. So అక్కడ వర్ణ అనేది స్టార్ట్ అయిందండి. సో లేటర్, సో వేదిక్ పీరియడ్ వచ్చేసరికి, ఓకే, సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద 4 categories, that is brahmanas, kshatriyas and vaishyas అండ్ శూద్రాస్. సో ఈ 4 గా కేటగిరైజ్ చేశారనమాట. ఈ 4 గా కేటగిరైజ్ చేసినా కూడా, సో ఆ టైంలో ఏంటి అంటే మన వర్ణాన్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉండేదండి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్, నాలెడ్జ్ అండ్ స్కిల్స్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ లైక్ వేదాస్, ఓకే, సో టీచింగ్స్, వీటిపైన మీరు బాగా ఎక్కువగా మీరు వెల్ నాలెడ్జ్ ఉన్నట్లయితే, ఇఫ్ దో యు ఆర్ బిలాంగ్ టు వైశ్య ఆర్ క్షత్రియ, సో యూ కెన్ చేంజ్ యువర్ వర్ణ ఇన్ టు ద బ్రాహ్మణ్స్. అలాగే సో ఇఫ్ యు బిలాంగ్ టు ద శూద్ర వర్ణ, okay, so you are very well expert in fighting skills. Okay, so వాటిలో మీరు బాగా ఎక్స్పర్ట్ అయ్యి ఉన్నారనుకోండి, సో యూ కెన్ చేంజ్ యువర్ వర్ణ ఇంటూ ద క్షత్రియ అనమాట. సో అలాగా సో వర్ణని చేంజ్ చేసుకునే అవకాశం ఉండేదండి. సో ఆన్ ద మెరిట్ బేస్ అండ్ యువర్ టాలెంట్ అండ్ యువర్ స్కిల్స్ పైన ఆధారపడి ఉండేది. సో లేటర్ ఏమైందంటే, ఇది లేటర్ వేదిక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, సో ఉపనిషత్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం స్టార్ట్ అయినాయో, సో అక్కడ ఏంటంటే వర్ణ అంటే చేంజ్ చేసుకునే అవకాశం ఉండేది కదా. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి, మీరు పుట్టినప్పుడు ఏ కాస్ట్ లో, ఏ వర్ణలో పుడతారో, సో అది చచ్చినంత వరకు కూడా సో మీరు ఆ కాస్ట్ బిలాంగ్ అవుతారు అనమాట. సో ఇన్ దట్ వే, సో లేటర్ ఇట్ వాజ్ చేంజ్ ఇన్ దిస్ వే. సో బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అండ్ దళిత్స్ ఆర్ నార్మలీ కంప్లీట్లీ లోవర్ కాస్ట్ అనమాట. సో అన్టచబుల్స్ అని చెప్పేసి కూడా వాళ్ళని పిలవడం జరిగేది అనమాట. సో ఇన్ దట్ వే దిస్ కాస్ట్ సిస్టమ్ ఈజ్ evolved from past to till now. ఓకే, సో వెన్ కమింగ్ టు ద కొలోనియల్ రూల్, సో బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, సో వాళ్ళు ఏం చేశారంటే, సో దే అండర్స్టూడ్, వాళ్ళు ఈ కాస్ట్ అనేది అప్పటికే బాగా ఎక్కువ అయిందండి. ఓకే, వాళ్ళు ఏం చేశారంటే, సో వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. సో ఏంటి ఈ కాస్ట్ ఏంటి అనేది, సో ఆన్ దట్ బేసిస్ లీగల్ కోడిఫికేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ ని ఇచ్చేసారు. కొలోనియల్ రూల్ లోని బ్రిటిషర్స్ ఏం చేశారు, అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్స్ ఎక్కువగా ఎస్టాబ్లిష్
ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. దాంట్లో ఏంటంటే అందరూ కలిసి వర్క్ చేయాల్సిందే. ఇఫ్ యూఆర్ టాలెంటెడ్ యూ కమ్ అండ్ వర్క్, ఓకే, సో అండ్ దే విల్ పే యూ. సో ఇన్ దాట్ వే అనమాట. సో అలా ఉండేది. అదేంటంటే నచ్చేది కాదు మన వాళ్ళకి అప్పుడు. ఓకే, సో కాస్ట్ అనేది ఎలాగంటే సో బాగా నరనరాల్లోకి ఎక్కిపోయింది అనమాట. సో జాతి కాస్ట్ ఇది కంప్లీట్ గా అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి నచ్చలేదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, బ్రిటిషర్స్ ఏం చేశారంటే సో అదే అవకాశంగా తీసుకొని డివైడ్ అండ్ రూల్ పాలసీ స్టార్ట్ చేశారు అనమాట. ఓకే, సో అక్కడ హిందూ ముస్లిమ్స్ వేరు చేసి లేదా కాస్ట్ పదాన్ని తీసుకొని అక్కడ వేరు చేసి మాట్లాడడం. ఓకే, సో అలా అనమాట. సో ఎక్స్ప్లాయిటింగ్ కాస్ట్ డివిజన్ అండ్ కంట్రోల్ స్ట్రాటజీ. సో వాళ్ళ కంట్రోల్ స్ట్రాటజీ కోసం కంట్రోల్ చేయడం కోసం అందరినీ సో దే యూజ్ దిస్ కాస్ట్ అనమాట. ఓకే, సో అండ్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ద సెన్సస్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ టైం సెన్సస్ ఆఫ్ ఇండియా 1901 లో జరిగిందండి. నెక్స్ట్ రిజిడ్ కేటగరైజేషన్, రేజ్ ఆఫ్ కాస్ట్ పాలిటిక్స్ బాగా ఎక్కువైనాయి అనమాట. సో అండ్ దాంతో పాటు పోల్చుకుంటే సో కొన్ని సోషల్ రిఫార్మ్స్ కూడా జరిగినాయండి. లైక్ జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ రాజా రామ్మోహన్ రాయ్. సో వీళ్ళందరూ కూడా సో ఈ కాస్ట్ సిస్టమ్ కి వ్యతిరేకంగా పోరాడారు అనమాట. సో యు నో అబౌట్ ద రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, అండ్ అంబేద్కర్ గురించి మీకు తెలుసు, జ్యోతిరావు పూలే. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ వీళ్ళంతా కూడా సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ని స్టార్ట్ చేశారు అనమాట. సో అంటే కాస్ట్ వ్యతిరేకంగా అనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ రైజ్ ఆఫ్ కాస్ట్ అసోసియేషన్. సో కాస్ట్ అసోసియేషన్ బాగా వెలుగులోకి రావడం స్టార్ట్ అయింది అనమాట. డిమాండ్ ఫర్ స్టేటస్. ఓకే, సో పొలిటికల్ రిప్రజెంటేషన్ లోని నెక్స్ట్ సో దీస్ ఆర్ ద డిప్రెస్డ్ క్లాసెస్ అండి. పూనా ప్యాక్ట్ 1932. సో పూనా ప్యాక్ట్ 1932 ఏంటంటే సో పోస్ట్ ఇండిపెండెన్స్ అది ఒక అగ్రిమెంట్ అండి. మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్ మధ్యలో జరిగిన అగ్రిమెంట్. సో రిజర్వ్డ్ సీట్స్ కోసం అనమాట ఫర్ SC ST ఎవరైతే వెనకబడి ఉన్నారో, లోవర్ కాస్ట్ ఉన్నారో. సో దీస్ ఆర్ ఆల్ ద బ్రిటిష్ టైమ్ లోనే ఇవన్నీ జరిగినాయి అనమాట. నెక్స్ట్ కరెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ లీగల్ స్టేటస్ అండి. సో ఆర్టికల్ 14, 15 and 17 ఏం చేస్తారంటే అబాలిష్ కాస్ట్ డిస్క్రిమినేషన్ ని అబాలిష్ చేస్తారు అనమాట. నెక్స్ట్ SC ST PO యాక్ట్ 1989. సో కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇల్లీగల్ అని చెప్పేసి అది అక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అండ్ రిజర్వేషన్ సిస్టమ్స్, కరెంట్ సిస్టమ్ మీకు తెలిసింది. రిజర్వేషన్ SC 15%, ST 7.5%, OBCs 27%, EWS 10%. ఇంప్రూవ్స్ రిప్రజెంటేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి అనమాట ప్రెసెంట్ స్టేటస్ లో చూసుకున్నట్లయితే. అండ్ పొలిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాస్ట్. సో పొలిటికల్ ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అండి. సో మీకు ప్రతి 5 years కి సో ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే సో కంప్లీట్ పాలిటిక్స్ డిపెండ్ ఆన్ ద కాస్ట్ సిస్టమ్ పైన, కాస్ట్ బేస్ పైన ఈ పాలిటిక్స్ ఓట్ బ్యాంక్ అనేది జరుగుతుంది. సో డిమాండ్ ఫర్ మోర్ రిజర్వేషన్స్. ఆల్రెడీ ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో 33% కావాలని చెప్పేసి పార్లమెంట్ దీంట్లోని. సో అలాగే సో ఇప్పుడు SC ST వాళ్ళకి కూడా వీళ్ళందరినీ కూడా మోర్ రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ సోషల్ చేంజెస్ ఏం వచ్చినాయి అంటే ప్రెసెంట్ సో అర్బనైజేషన్, ఎడ్యుకేషన్ అనేది కొంచెం బాగా లిటరసీ రేట్ అనేది పెరిగిందండి. ఓకే, సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా బాగానే జరుగుతున్నాయి. రైజింగ్ సోషల్ మొబిలిటీ కూడా బాగానే ఉంది. సో స్టిల్ కొన్ని ఛాలెంజెస్ చూసుకున్నట్లయితే సో డిస్క్రిమినేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ లో ఇంకా కూడా ఈ పట్టింపులు, కాస్ట్ అన్టచబిలిటీ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ, కాస్ట్ బేస్డ్ వైలెన్స్ కూడా బాగానే జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా ప్రెసెంట్ స్టేటస్ అన్నమాట, కరెంట్ స్టేటస్. సో ఇది సో కొన్ని లీగల్ లాస్ అండ్ పాలసీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ద ఆర్టికల్ 14 ఏం చెప్తుందండి, ఈక్వాలిటీ బిఫోర్ లా. సో ఈక్వల్ రైట్స్ ఫర్ ఆల్ సిటిజన్స్, అందరికీ కూడా ఈక్వల్ రైట్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్. సో అంటే డిస్క్రిమినేషన్ ఉండకూడదు. నో డిస్క్రిమినేషన్ ఆన్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. సో రిలీజియన్ పైన కానీ, రేస్ పైన కానీ, సెక్స్, ఓకే, సో బర్త్ వీటిపైన డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ దగ్గర సో అందరూ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ లో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి. రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో, ఓకే, బాగా వెనకబడ్డ క్లాసెస్ లైక్ SC ST వీళ్ళంతా కూడా. సో నాట్ ఓన్లీ SC ST ఎవరైతే బాగా పేదరికంలో ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా సో రిజర్వేషన్ అనేది కల్పించాలన్నమాట. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్స్ చూసుకున్నట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్. సో ఇది ఏం చేస్తుందంటే మానిటర్స్ అండ్ ఇన్వెస్టిగేట్స్ కాస్ట్ బేస్డ్ క్రైమ్స్ పైన ఇది మానిటర్ చేస్తుంది అనమాట. ఓకే, సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ప్రొటెక్ట్స్ ద రైట్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ తాలూకా రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. కొన్ని లాస్ చూసుకున్నట్లయితే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్ యాక్ట్స్ 1955
ఎన్ఫోర్సెస్ ఆర్టికల్ 17 అనమాట. ఆర్టికల్ 17 దీన్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. సో పనిషెస్ అన్టచబిలిటీ ప్రాక్టీస్, అంటరానితనం. సో ఒకప్పుడు అంటరానితనం అనేది చాలా ఎక్కువ ఉండేదండి. అంటే ఎలా అంటే సో ఇఫ్ యూర్ బిలాంగ్ ఫ్రమ్ ద లోవర్ కాస్ట్, ఎస్సీ, ఎస్టీ, ఓకే, దళిత్, ఓకే, సో ఆ కాస్ట్ బిలాంగ్ అయినట్లయితే మీరు ఇప్పుడు వేరే అప్పర్ కాస్ట్ వాళ్ళు వచ్చారు అనుకోండి, సో మీరు వాళ్ళకి తావు ఇచ్చేసి ఆ చెప్పులు అనేవి సో మీ చేతిలో పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ అందరూ తాగే వాటర్ కానీ ఇవన్నీ కూడా మీరు తాగడానికి వీలు ఉండేది కాదు. ఓకే, సో టెంపుల్స్ లోకి నో పర్మిషన్స్ ఇంటూ ద టెంపుల్స్. సో ఈ అంటరానితనం అనేది నీడ తాగినా కూడా పాపంలాగా చూసేవాడు అనమాట. సో అంత దీంట్లోకి వెళ్ళిపోయింది. ఈ యాక్ట్ ప్రకారంగా అలాంటి ప్రాక్టీసెస్ ఇంకా జరుగుతున్నట్లయితే సో కంప్లీట్ గా పనిష్ చేస్తారు అనమాట వాళ్ళని. సో డినైల్ ఆఫ్ యాక్సెస్ టెంపుల్స్, వెల్, షాప్స్, రోడ్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా బాగా అప్పుడు ఎక్కువ ఉండేది. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989. సో పనిషెస్ వయలెన్స్ అగేన్స్ట్ ద ఎస్సీ ఎస్టీ పైన ఏవైనా ఎక్స్ప్లోటేషన్ కానీ వయలేషన్ జరిగితే సో ఈ యాక్ట్ అనేది పనిష్ చేస్తుంది అనమాట. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అండ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ కూడా వచ్చినాయి. సో మాన్యువల్ స్కావెంజింగ్ ప్రొహిబిషన్ అండి. సో 1989 2000 యాక్ట్స్ ప్రకారంగా సో బ్యాన్ ఆన్ మాన్యువల్ స్కావెంజింగ్ బ్యాన్ చేశారండి కంప్లీట్ గా. రిహాబిలిటేషన్ ఫర్ మాన్యువల్ స్కావెంజర్స్, వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపించారు మాన్యువల్ స్కావెంజర్స్ ఏదైతే వర్క్ చేసేవారు. సో దీస్ ఆర్ ఆల్ ద లీగల్ లాస్ అండ్ పాలసీస్ అనమాట. సో అండ్ కమింగ్ టు ద ఛాలెంజెస్ ఇన్ వే ఫార్వర్డ్. సో ఛాలెంజెస్ ఇప్పటికీ ఎలాంటి ఛాలెంజెస్ ఇంకా ఫేస్ చేస్తామని చూసుకున్నట్లయితే సో రైజింగ్ కాస్ట్ బేస్డ్ క్రైమ్స్ అండి. కాస్ట్ బేస్డ్ క్రైమ్స్ కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ హై ఆన్ ఎస్సీ ఎస్టీస్ పైన ఎక్కువగా క్రైమ్ రేట్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. బికాస్ సో ఎస్సీ ఎస్టీ లో ఏంటంటే పోవర్టీ ఎక్కువ ఉంటుందండి. అంటే వాళ్ళకి అంత ఎడ్యుకేషన్ యాక్సెస్ కానీ లేదంటే అంత అవగాహన ఉండదు అనమాట చాలా మందికి. సో డీప్ రూటెడ్ సోషల్ ప్రెజుడైజ్, సో అన్టచబిలిటీ ఇన్ రూరల్ ఏరియాస్, సెగ్రిగేషన్ ఇన్ టెంపుల్స్, పబ్లిక్ ప్లేసెస్. ఓకే, సో ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని మారుమూల ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ లోకి వెళ్ళిపోతే ఇంకా అన్టచబిలిటీ అనేది ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ, హయ్యర్ పోవర్టీ రేట్స్ ఇన్ ఎస్సీ ఎస్టీ లోని హయ్యర్ పోవర్టీ రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ కూడా ఉంది. సో లిమిటెడ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యాక్సెస్, సో జాబ్స్ కూడా వాళ్ళకి తక్కువే అండ్ ఎడ్యుకేషన్ యాక్సెస్ కూడా ఇంకా తక్కువగానే ఉంది. వీక్ లా ఇంప్లిమెంటేషన్, సో పూర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్. సో ఎస్సీ ఎస్టీ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఇంకా బాగా ఫంక్షనింగ్ అవ్వాలన్నమాట. సో ఇంకా ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరగడం లేదు. డిలే ఇన్ జస్టిస్ లో కూడా ఇంకా తొందరగా జస్టిస్ అనేది దొరకట్లేదు అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. నెక్స్ట్ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ అట్రాసిటీస్, ఫియర్ అండ్ ప్రెషర్ ఫ్రమ్ డామినెంట్ కాస్ట్. అంటే సో ఇప్పుడు వాళ్ళపైన ఏదైనా ఎక్స్ప్లోటేషన్ ఏదైనా వయలెన్స్ జరిగింది అనుకోండి, సో ఎస్సీ ఎస్టీస్ పైన ఎవరైతే లోవర్ కాస్ట్ బిలాంగ్ చేస్తున్నారు సో వాళ్ళకి ఏంటంటే సో ప్రెషర్ అండ్ ఫియర్ అండ్ భయం వల్ల ప్రెషర్ వల్ల వాళ్ళు కంప్లైంట్ కూడా చేయలేరు అనమాట. అండ్ బికాస్ ల్యాక్ ఆఫ్ లీగల్ అవేర్నెస్ కూడా తెలియకపోవడం వల్ల, చదువుకోకపోవడం వల్ల సో ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలాగా అనేది అంత అవగాహన ఉండదు అనమాట. సో దాని వల్ల కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్ స్టిల్ వీఆర్ ఫేసింగ్. వే ఫార్వర్డ్ చూసుకున్నట్లయితే బెటర్ లా ఎన్ఫోర్స్మెంట్, ఇంకా బెటర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం తీసుకురావాలండి. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ తొందరగా న్యాయం జరిగేలాగా అనమాట. సో నెక్స్ట్ ఎన్ష్యూర్ పోలీస్ అకౌంటబిలిటీ అనేది జవాబుదారీతనం అని ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, సో యాంటీ కాస్ట్ బయాస్ ఎడ్యుకేషన్. సో కాస్ట్ కి వ్యతిరేక యాంటీ కాస్ట్ బయాస్ ఎడ్యుకేషన్, ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని మనం ప్రమోట్ చేయాలి స్కూల్స్ లో. అండ్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పబ్లిక్ లోని అవేర్నెస్ ఎలాంటి కాస్ట్ పైన పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. నెక్స్ట్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ చూసుకున్నట్లయితే ఇంప్రూవ్ స్కిల్ ట్రైనింగ్. ఓకే, సో వీటిపైన ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. సపోర్ట్ ఎంటర్ప్రినర్షిప్ ని సపోర్ట్ చేయాలి మనం. ఫేర్ ల్యాండ్ రీసోర్స్ యాక్సెస్, ల్యాండ్ రిఫార్మ్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ, ఈక్విటబిలిటీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా అన్నమాట. నెక్స్ట్ కలెక్ట్ కాస్ట్ డేటా, కండక్ట్ కాస్ట్ బేస్డ్ సర్వీస్. ఓకే, సో డిజైన్ ఎఫెక్టివ్ వెల్ఫేర్ స్కీమ్స్. సో ఇవన్నీ కూడా వే ఫార్వర్డ్ సొల్యూషన్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంకా చేయొచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి చాలా ఇనిషియేటివ్స్, స్కీమ్స్, పాలసీస్ చాలా మటుకు వచ్చినాయండి. బట్ ఇంకా బెటర్ గా ఇంకా చేయొచ్చు అనమాట. సో దిస్ is all about the caste system. And coming to the conclusion, so multi-dimensional approach ఉండాలి conclusion చేస్తున్నప్పుడు. Enforce strong laws, promote education, create economic opportunities and faster social harmony. So in this way you need to conclude the topic. Okay, so this is all about the caste system or caste discrimination in India. Okay, so next video lo malli inko topic tho me munduku vastanandi. So this is a very important topic and paper to important topic anamata. Essay or as argument rupamlo meeku adagochu. Okay, so thank you. Jai Hind.